ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ప్రజలందరికీ వందనములు. అయ్యా, యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. శ్రీశైలం ఎమ్మెల్యేతో ఒక మహిళ ఏదో క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆమె వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ, లేదంటే ఈ టీడీపీకి వ్యతిరేకమైన కార్యకర్తన, లేదంటే టీడీపీ అభిమాన, పూర్తిగా అయితే మనకు క్లారిటీ తెలియదు. కానీ సరే, ఆమె అడుగుతూ ఉంది. ఆ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్తా ఉన్నాడు. ఆమె ఎక్కువ మాట్లాడేటప్పుడు సిఐయో ఎస్ఐయో తెలియదు, ఆమెను అడ్డుగా వచ్చి నిలబడాడు. అయ్యా, పోలీసు వారికి ఒక విజ్ఞప్తి. పోలీసు వారికి జీతం వస్తుంది, ఎమ్మెల్యేకు జీతం వస్తుంది. వీరిద్దరికి జీతం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఏం కథ? వీళ్ళ అధికారానికి పైన ఎవరుంటారు? ఏం కథ? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే ఆయన 3వ దినం లేపిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అధికారం శాశ్వతం కాదు. అక్కడ పరిస్థితి సందర్భం చూసి జాగ్రత్తగా క్వశ్చన్ చేసే వాళ్ళను, పేద ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేతో సహా, కార్యకర్తలతో సహా వారికి చెప్తున్నాను, పోలీసు వారికి చెప్తున్నాను. జాగ్రత్తగా అయ్యా, అధికారం ఉంది అని ఏమైనా చేయొచ్చు అని ఆలోచన తీసేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే, నేను రాజకీయ పార్టీ కాదు, కానీ మందకృష్ణ మాదిగా, మందకృష్ణ అన్న అభిమాని మాత్రమే. నేను దేవుని సువార్థికుణ్ణి అంతే. ఎవరికైనా అధికారం వచ్చినప్పుడు జాగ్రత్తగా, దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు అనేది ఈ వీడియో మొత్తానికి సారాంశము. విజ్ఞప్తి అయ్యా, గుర్తుపెట్టుకోండి. ఆ మహిళ సంపిస్తావా అని ఒక ఎమ్మెల్యేతోనే అంటుంది. అంటే ఎమ్మెల్యే మనుషులు చంపుతారనే ఒక ఉద్దేశం రావచ్చు, లేదంటే ఏమంటారు, యాక్చువల్గా ఆ మాట తీరును బట్టి ఆడ ఏమనుకుంటే ఆ మహిళ ఆ విధంగా మాట్లాడవచ్చు. చంపడం అనేది పైల్మన్తనం కాదు అని నేను సంపూర్ణంగా నమ్ముతాను. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అధికారం ఉన్నోళ్ళు, అధికారం లేనోళ్ళు, డబ్బున్నోళ్ళు, బలవంతులు, రౌడీలు, గుండాలకు అందరికీ ఒక హెచ్చరిక. చంపడం అనేది మొగతనం కాదు, చంపడం అనేది పైల్మనంతనం కాదు, అది హీరోతనం కాదు. ఒక మనిషిని చంపడం అనేది నా ఉద్దేశం. ఎదుటివాన్ని ప్రేమించడమే దమ్ము, మగతనము, బలవంతుడు. ఎదుటి ఆపత్తులు ఉన్నోన్ని ప్రేమించడమే పైల్మాన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రజలు ప్రేమించి ప్రేమ ఎట్టిదో ప్రాణం పెట్టి చూపాడు. ఒక ఉత్త మాటలు చూపలేదు ఆయన, ప్రాణం పెట్టే చూపాడు. అందరూ మాటలు చెప్తారు, నేను పైల్మాన్ అని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేనే పైల్మాన్ అని ఎవడైనా సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నా నెంబర్ కాల్ చేయండి. ఎదుటివాన్ని ప్రేమించే దాంట్లో పోటీ పడదాం. అప్పుడు మీరు పైల్మాన్లా, దేవుని ప్రేమను బట్టి ప్రేమించేవాడు పైల్మాన తెలుస్తుంది. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనకూడదు. నందికొట్కూరులో ఒక సిఐ దగ్గర మాట్లాడుతూ ఉంటే టీడీపీ అధికారి, నందికొట్కూరు నియోజకవర్గంలో బంగ్లా మండల పరిధిలో తూర్చెల గ్రామంలో మాజీ సర్పంచ్ అంట ఆయన, యాదవ్ అన్నాడు. సిఎస్ఆర్తో మాట్లాడుతూ ఉన్నాం మేము. ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా అంటే ఎక్కడ మాట్లాడుకోవాలా? నీ అడ్డలో, నీ ఇంట్లో మాట్లాడుకోండి. ఒక అధికారి సిఐ ఆయన, దేవుడు ఇచ్చాడు ఆయనకు అధికారం అని మేము సంపూర్ణంగా నమ్మి, దేవుడు ఆయన ద్వారా మాకు సాయం చేస్తాడని పోయాం. సాయం చేసినా చేయకపోయినా ఆయన అడగడం మా ధర్మం. ఆయన కాకపోతే చట్టబద్ధంగా పై ఆఫీసర్లు ఉంటారు, చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, మేము వెళ్ళిపోతాం ఆ ప్రాసెస్. గట్టిగా ప్రభుత్వ అధికారి కాడ ఏ లీడరే కానీ గట్టిగా మాట్లాడకూడదు. నీ ఇంట్లో మాట్లాడుకో, నీ కళ్ళంలో మాట్లాడుకో. ప్రభుత్వ అధికారుల ముందు, పోలీస్ శాఖలో, పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ప్రశ్నించకపోవచ్చు మిమ్మల్ని. పైన ఒక గొప్పవాడున్నాడు, ఆయన తరపున పోరాడే అన్నలు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఎంఆర్పిఎస్లో కావచ్చు, కమ్యూనిస్టులో కావచ్చు, గౌరవనీయులైన మాయావతి మేడం ఆ సంస్థలు కావచ్చు, ఎన్నో సంస్థల, ఒకటి అని చెప్తలేను, ఎన్నో సంస్థల్లో ప్రశ్నించే దమ్మైన లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లో నేను ఒకని. కానీ ఆ లీడర్లు
వాళ్ళ సంఘం బలం ఉండొచ్చేమో. నాకు మాత్రం ఈ ఫస్టు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు చనిపోతే మూడో దినం లేపిన దేవుని బలం నాకుంది. మంచిని ప్రేమించే అన్నల సహకారము నాకుంటది అని నేను నమ్ముతున్నాను. ఆళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. మొట్టమొదట ఎంఆర్‌పీఎస్‌లో ఉండే అన్నల సాయం అడుగుతాను. తర్వాత ఎర్రజెండా వాళ్ళను, మాయావతి అక్క పార్టీలో ఉన్న అన్నలను, మొత్తం ఎదుటివాడిని ప్రేమించే చిన్న సంఘాలనే, పెద్ద రాజకీయ పార్టీ నాయకుల కాడికి పోను. టీడీపీ వైపు పోను, కాంగ్రెస్ వైపు పోను, ఈ జగనన్న పార్టీ వైపు ఆ లీడర్లను అడగను. దాంట్లో ఒక దళిత సంఘాలకు చెందిన వాళ్ళు, పేద లీడర్లను అడుగుతా. రెడ్డి సమాజం వాళ్ళను రెడ్డి అనే లీడర్లను అడగను. ప్రాణం పోయినా వాళ్ళ సాయం తీసుకోను. రెడ్లు అనేవాళ్ళు కొందరు అభిమానులు ఉన్నారు. కోట్ల సూర్యపాసిరెడ్డి అన్న అని తప్ప ఇంకా కదమ వాళ్ళు నాకు సాయం చేయలేదు. నాకు వాళ్ళ కుటుంబం చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి అదొక కుటుంబం తప్ప రెడ్లు అనే వాళ్ళ కాడికి 95% పోను. ప్రేమించే అన్నలు ఎవరైనా ఉంటే ఒకవేళ పలకరిస్తానేమో కానీ అంటే ప్రతివాడు లీడర్గా ఎదగాలని ఒక స్వభావం బట్టి ఆ మాట చెప్తున్నాను అంతే. ప్రతి క్యాస్ట్లో, ప్రతి కులంలో, ప్రతివాడు, ప్రతి పేదవాడు లీడర్గా ఎదగాల అనేది కోరిక అంతే. ఎప్పుడు భూస్వాములే గతంలో విన్నాను ఒక 10 ఏళ్ల కిందట. రెడ్లు చెప్తే తప్ప ఆఫీసులో పనులు చేయకూడదనే ఈ చెవులతో విన్నాను. అది కాదు. ప్రతి పేదవాడు లీడర్గా ఎదగాల, ప్రతి పేదవాడిని ప్రేమించాలా, అది నా ఆశ అన్నమాట. కానీ మనుషులను చంపుతాం అన్నోడు దమ్మున్న మొగోడు కాదు. ప్రేమించినోడే మొగోడు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోటీ పడదామంటే పోటీ పడదాం ప్రేమల్లే. అది డబ్బు పెట్టి ప్రేమించేది కాదు. డబ్బు లేకుండా ప్రేమించేటివి మస్తుగా ఉన్నాయి. నిన్ననే కొందరి ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేశాను. అయ్యా అక్కడ పేదవాడు ఆకలితో అల్లాడుతున్నాను. స్పాట్లో గౌరవనీయులైన ఆత్మకూరు డిఎస్పి గారు నందికొట్కు టౌన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆ సమస్యను తీర్చాడు. డబ్బుతో కాదు, నాకు ఆడ కోట్లు లేవు కాబట్టి డబ్బుతో కాదు, మాటతోనే, ప్రేమతోనే నందికొట్కు నియోజకవర్గంలో 100 కోట్ల పని రేపు రాబోయే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా 100 కోట్ల పని అయినా చేయించగలుగుతాం మేము. అర్జీల రూపంలో అయ్యా దేవుడిచ్చే అధికారం మీకు ఇచ్చాడు, ప్రజలను ప్రేమించండి అని అడిగి మేము చేయించగలుగుతాం. అది మా దమ్ ఏంటంటే మేము ఆరాధించే దేవుడే, యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన దేవుని బలం పట్టే, ఇంకా ఎవరి బలం పట్టి కాదు. ఏదన్నా సాయం, మాట సాయం, అన్నోళ్ళ సాయం తీసుకుంటాం కానీ మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన దేవుని సాయమే, ఇంకా ఒకరి సాయం కాదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్తో వచ్చాడు కాబట్టి అన్నల ప్రేమ తీసుకుంటాం. కానీ ఒన్ను మాత్రం జీవంగల దేవుడు ఒక్కడే భూమిన ప్రజలకు. ఆయన ఎవరంటే యేసు ప్రభు ప్రకటించిన దేవుడు. యేసు ప్రభు చనిపోతే లేపిన దేవుడే దేవుడు, ఇంకా ఒక దేవుడు లేడు. ప్రేమతో ఎవడైనా వస్తామంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రండి, నా నెంబర్ కాల్ చేయండి 9306563539. ప్రేమతోనే ప్రయత్నం చేద్దాం. పైల్మాన్ అంటే, మొగోడు అంటే. అది అందరికీ వందనములు.